కృష్ణా జిల్లాలో చిన్న పెద్ద అన్ని సంస్థానాలు కలిపి 30 దాకా ఉండేవండి. వీటన్నిటిలో కూడా ముఖ్యమైనటువంటి సంస్థానమే ఈ దేవరకోట సంస్థానము. ఈ దేవరకోట సంస్థానానికి మూల కేంద్రమే ఈ చల్లపల్లి అండి. ఇందులో ఉన్న కోటే చల్లపల్లి కోట. ఈ చల్లపల్లి కోట ముఖద్వారానికి పై అంతస్తు ఉందండి. హోదాని చాటుకోవడానికి ఈ ద్వారాన్ని ఏర్పాటు చేశారండి అప్పట్లో. ఈ చూస్తున్నారు కదా, ఈ తలుపులు కూడా ఎంత స్ట్రాంగ్గా అయితే ఉన్నాయో. అయితే ఈ కోట ముఖద్వారం వద్ద అయితే ఏర్పాటు చేసిన కంచుగంట అయితే ఒకటి ఉందండి. ఆ రోజుల్లో ఈ కంచుగంట అయితే గడియారంలాగా ఉపయోగపడేదంటండి. గంటకి కూడాను మోగించేవారంట. దానిని బట్టి కోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమయాన్ని తెలుసుకునేవారంటండి. అయితే నేటికి కూడాను ఈ సాంప్రదాయం అయితే కొనసాగుతూ ఉందండి. అక్కడైతే గంటకి కూడాను ఈ కంచు గంటనైతే మ్రోగిస్తూ ఉంటారంట. ఈ ముఖద్వారానికి అయితే పైన అంతస్తు కూడా ఉందండి. చూస్తున్నారు కదా, నేటికి కూడా ఏది కూడా చెక్కు చెదరకుండా ఆ విధంగానే ఉందండి మొత్తం కూడాను. చూస్తున్నారు కదా, మా అమ్మాయి అయితే దాన్ని మ్రోగించడానికి ట్రై చేస్తూ ఉందండి. ఈ దేవరకోట సంస్థానాల్లోనే ఎంతో పేరు పొందినటువంటిది ఈ చల్లపల్లి కోట అయితే అండి. చూస్తున్నారు కదా, ముఖద్వారము వెనక వైపు అయితే ఈ విధంగా అయితే ఉందండి. కోట లోపలి పక్క అయితే స్కూల్ అయితే ఉందండి, ఒక స్కూలు. ఇదైతే ఒకప్పుడు ధాన్యం నిల్వ చేయడానికి అయితే ఉపయోగించేవారంటండి. ప్రజెంట్ అయితే దాన్ని స్కూల్గా అయితే వినియోగిస్తున్నారు. దీంట్లో చాలామంది పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారంటండి. ఈ కోట మొత్తం కూడాను 20 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉందండి. మొత్తం కూడా ఎత్తైన చెట్లు, పచ్చటి వాతావరణంలో అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఈ కోట. చుట్టూ చూస్తున్నారు కదా మీరు, ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉందో. ఒకప్పుడు ఇక్కడైతే రథశాలలు గాను, అలాగే ఏనుగులు అవన్నీ కూడాను అక్కడైతే ఉంచేవారంటండి. నాకైతే తెలియదు, అక్కడైతే చెప్తా ఉంటే నేనైతే విన్నాను. అయితే దేవరకోట సంస్థానాల్లోని చాలా చరిత్ర కలిగినటువంటి సంస్థానం అండి చల్లపల్లి కోట సంస్థానం అయితే గనక. ఇదైతే కృష్ణా తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి చాలా పచ్చగా అయితే ఉంటుందండి. ఈ చల్లపల్లి జమీ పరిధిలో అయితే 100కి పైగా గ్రామాలు అయితే ఉండేవంటండి అప్పట్లో. ఈ సంస్థానము విస్తీర్ణం అయితే దాదాపు 120 చదరపు మైళ్ళు అయితే ఉందండి. ఈ సంస్థానాన్ని యార్లగడ్డ వంశస్థులైతే పరిపాలించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ సంస్థానం అయితే మూల పురుషుడు రాజా యార్లగడ్డ గురవనీడంటండి. 1576లో మొఘలుల నుంచి ఫసిలియానం కింద అయితే గనక ఈ జమీందారుని అయితే పొందారంటండి. అప్పటి నుంచి కూడాను ఈ సంస్థానాలు రద్దు అయ్యే వరకు కూడాను ఈ వంశస్థుల చేతిలోనే ఉందండి. 1576 నుంచి 1948 వరకు కూడాను యార్లగడ్డ వంశానికి చెందిన వారే 20 మంది వారసులైతే జమీందారులుగా అయితే ఈ కోటలో అయితే పరిపాలించారంటండి. 1576 నుంచి 30 సంవత్సరాలు గురవనీడు జమీందారుగా అయితే ఉన్నారంటండి. ఆ తరువాత అతని కొడుకు తిరుమల నీడు పరిపాలించారంటండి. ఆయన తరువాత గంగినీడు, పాపినీడు, కంచినీడు, రామనీడు పరిపాలించారు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందండి. ఈ చర్లపల్లిని పరిపాలించిన వారిలో రాజా కోదండ రామన్న అయితే మంచి పేరైతే తెచ్చుకున్నారంటండి. అప్పట్లోనూ 1798లో రాజా అంకినీడు పరిపాలనలోనే శాశ్వత శిస్తు విధానం అయితే అమలులోకి వచ్చింది అని చెప్పేసి మనకైతే చరిత్ర ద్వారాగా అయితే తెలుస్తూ ఉందండి. ఆయన కాలంలోనే ఈ వంశానికి రాజా రావ్ బహదూర్ బిరుదులైతే వచ్చాయంటండి. ఈ చర్లపల్లి రాజులు మొదట మొఘలులతో, ఆ తరువాత నిజాం ప్రభుత్వంతో అయితే మంచి సంబంధాలైతే కొనసాగించారంటండి. 400 ఏళ్ల పాటు సాగిన వారి పరిపాలనలో చివరిగా పరిపాలించిన వారు రాజా శివరామ ప్రసాద్ అంటండి. ఈయనైతే 1929లో జమీందారు బాధ్యత అయితే తీసుకున్నారంటండి. ఈయన అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యి రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారంటండి. ఈయన ఒక హై స్కూల్, జూనియర్ కాలేజీని కూడా స్థాపించారంటండి. విన్నారు కదా, చూశారు కదా చర్లపల్లి కోట విశేషాల గురించి అయితే నాకు తెలిసినంత వాటికి మీకైతే వివరంగా తెలియజేశానని చెప్పని అనుకుంటున్నానండి. ఈ దేవరకోట సంస్థానాల్లోనే పురాతనమైనది,
చరిత్ర కలిగినటువంటి చల్లపల్లి కోట విశేషాలండి. ఇదైతే మోపిదేవికి 6 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మీరు మోపిదేవి దేవాలయానికి వచ్చినప్పుడు ఈ కోటని కూడాను సందర్శించుకోవచ్చు. కేవలం 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మీరు ఇటువైపు వచ్చినప్పుడు దీన్ని కూడాను ఒకసారి చూడండి. కోట విశేషాలు అవన్నీ కూడా తెలుసుకోవచ్చు చక్కగాను. చాలా బాగుంటుందండి అన్నీ కూడాను. ఇప్పటికీ కూడాను రథశాలలు అవన్నీ కూడా అయితే అలాగే ఉన్నాయండి. రాజాగారు వాడినటువంటి కార్లు అవన్నీ కూడాను అక్కడే ఉన్నాయండి. మీరు అవన్నీ కూడాను చూడొచ్చు చక్కగాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే గనక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే హైప్ బటన్ ఉంటుందండి. హైప్ చేసి నాకైతే కొన్ని పాయింట్స్ని కూడా యాడ్ చేయండి. నా వీడియోకి అయితే సపోర్టింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, అవేనండి రాజాగారు వాడినటువంటి కార్లు అండి. అవన్నీ కూడాను కార్లు షెడ్ అనుకుంటా అండి. అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. దాంట్లోనే చాలా కార్లు మేము వెళ్ళినప్పుడైతే చూసాము. ఇవన్నీ కూడాను ధాన్యం నిల్వ చేయడానికి ఉపయోగించేటువంటి గోడౌన్ గాను, అలాగే యుద్ధానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా నిల్వ చేసుకోవడానికి ఉపయోగించినటువంటి గోడౌన్ లాగా అయితే తెలుస్తూ ఉందండి. ఇప్పుడైతే అవన్నీ కూడా రెంట్కి ఇచ్చేసారండి. అవన్నీ కూడాను అక్కడ ఉన్నవారు యూస్ చేసుకుంటా ఉన్నారు, రెంట్కు తీసుకున్న వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో అయితే మాట్లాడామండి, చూశాను కూడా అవన్నీ. మీరు ఒకసారి చూడండి ఆ ప్లేస్ అంతా కూడా. ఇప్పుడైతే అదంతా చెట్లతో అంతా నిండిపోయిందండి. అవన్నీ కానీ గుర్రపు శాలలు అవన్నీగా అయితే ఉపయోగించారంటండి. చుట్టూ చూశారు కదా, భారీ గోడ అయితే ఉందండి కోటకి చుట్టూ కూడాను. అవన్నీ కూడా ఆనుకొని ఇప్పుడైతే ప్రజెంట్ షాప్స్ అవన్నీ కూడా కట్టారండి. అవన్నీ కూడాను రెంట్కైతే ఇచ్చేశారు. చూస్తున్నారు కదా, ఈ కోట విశేషాలు అయితే వివరంగా అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. మీరు కూడా మోపిదేవి వెళ్ళినప్పుడు ఒక్కసారి చూడండి.